హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టాటా క్లాసెస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు కంపెనీ వల్ల ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనకు స్టార్టింగ్ శాలరీ 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టాటా క్లాస్ ఎడ్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కన్సల్టెంట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళైతే అడగట్లేదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతుందని కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. సో మీకు ఏమైనా ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీకు 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ ఏంటంటే ఎజోటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి ఐడెంటిఫైయింగ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ త్రూ కోల్డ్ కాల్స్, డైరెక్ట్ విజిట్స్ అండ్ నెట్వర్కింగ్, జనరేటింగ్ లీడ్స్, కండక్ట్ ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్స్, సబ్మిటింగ్ ప్రపోజల్స్, మేనేజింగ్ నెగోటియేషన్ అండ్ క్లోజింగ్ డీల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి న్యూ కస్టమర్స్ని అయితే ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాల్స్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు డైరెక్ట్గా అయినా విజిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్లో కస్టమర్స్ని మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకైతే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్టూడెంట్స్ యొక్క ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యే విధంగా మీరు కన్విన్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే స్టూడెంట్స్కి ఆర్ కస్టమర్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక సేల్స్ అయితే మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి సేల్స్కి సంబంధించిన జాబ్ అనమాట. సో మనకైతే వీళ్ళు పర్టికులర్గా టార్గెట్స్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ మీరైతే సేల్స్ చేయాల్సి ఉంటుంది. ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు స్టూడెంట్స్కి ఆర్ కస్టమర్స్కి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, డెమోన్స్ట్రేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే కస్టమర్స్తో కూడా రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ చేస్తూ కస్టమర్స్ ఏదైతే నీడ్స్ చెప్తున్నారో ఇక నీడ్స్ని మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అలాగే క్రియేట్ అండ్ ఇంప్లిమెంట్ ప్లాన్స్ టు ఇంక్రీజ్ సేల్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ టాటా క్లాసెస్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ సేల్స్ యాక్టివిటీస్ టు డిఫైన్ టైమ్ లైన్స్ టు టాటా క్లాస్ హెడ్స్ అండ్ మెయింటైనింగ్ నెసెసరీ రిపోర్ట్స్ ఫర్ ది సేమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైతే సేల్స్ చేస్తారో సో ఇక సేల్స్కి సంబంధించి మీరు రిపోర్ట్స్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినట్టు ఓకే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి మనకు నోట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్టెన్సివ్ సేల్స్ అండ్ ప్రోడక్ట్స్ ట్రైనింగ్ విల్ బి గివెన్ టు ద ఇంట్రెస్టెడ్ అసోసియేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, కస్టమర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే సేల్స్ ఎలా చేయాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు కంప్లీట్గా ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ అలాగే ట్రైనింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్. ఫస్ట్ ఇది మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అంటే పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక స్కిల్స్తో పాటు సేల్స్కి సంబంధించి అలాగే లీడ్ జనరేషన్కి సంబంధించి బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో
రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ మనకు కేరళలో అయితే ఉంది, బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఎటువంటి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ మీరు డే షిఫ్ట్స్లో మాత్రమే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేసు నౌకరీలో ప్రొఫైల్ లేకపోతే మీకు ఆ రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కన్సల్టెంట్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. ఇదైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ది ఫోన్ కాల్ ఆర్ మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే టెలిఫోన్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.